హలో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్నేక్ ప్లాంట్ నుంచి కొన్ని ఆకులను తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసాను. ఇవి పైన పాట్లో. ఇది యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ అలా పెట్టంగానే వేళ్ళు వస్తాయని చెప్తే నేను ఇవి తీసుకొచ్చి వేసాను. ఇవి గ్రోత్ లేదా అనుకున్నా, కానీ బాగానే వేళ్ళు వచ్చినాయి. ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చినాయి వేలు. అసలుకి ఇవి యాక్చువల్లీ ఏంటంటే 2 months అలా వేళ్ళు వస్తాయని చెప్తే నేను చూసాను. యాక్చువల్లీ ఏంటంటే మాది 1 monthకి వేళ్ళు వచ్చేసినవి. యాక్చువల్లీ అయితే దీంట్లో 3 వేసాను. ఇంకా వేరే పాటలు అయితే 5 వేసాను. అసలు మొత్తం 6 వేసాను. ఆ 6లో ఈ పాట్లో పెట్టిన వాటికి కొంచెం వేళ్ళు వచ్చినవి అయితే అసలుకి కుళ్ళిపోయినాయి. అసలుకి ఇది యాక్చువల్లీ ఏంటంటే వాటర్ ఎక్కువ పోసాను ఆ పాట్లో. దీంట్లో అయితే నేను మంచిగానే ఉంచాను. యాక్చువల్ దీని మధ్యలో ఒక చెట్టు ఉంది. అసలుకి ఇది ఆ చెట్టుకి స్పేస్ ఉందని చెప్పి పక్కన వేసాను. చూడండి అసలుకి ఇది లాస్ట్ మీకు చూపించాను కదా, అవి ఈ పాట్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను మళ్ళీ. అది చెట్టు పెద్దదైందని చెప్పేసి చూడండి అసలుకి వేలు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఇది. చూడండి పొడుగ్గా చాలా మందంగా వచ్చింది. కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ 3 తీసి చూద్దామని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి నేనైతే మొత్తం తీస్తున్నాను. ఇవి దీనికి కొంచెం లైట్గా వచ్చింది. ఏంటంటే జస్ట్ పైన పెట్టేసరికి మొత్తం కింద పోకుండా జస్ట్ పైన వచ్చిన వేళ్ళు. ఆ ఫస్ట్ ఏంటంటే కొంచెం లోపల పెట్టాం కాబట్టి వేళ్ళు బాగా వచ్చేసినాయి. కనిపిస్తుంది ఇక్కడ. ఇవైతే నేను వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇగురు ఎలా వస్తుందో అసలు ప్లాంట్ల గ్రోత్ నాకు అసలు అర్థం కాలేదు ఇంతవరకు. చూడండి అసలు ఇది మొత్తం అయితే కడిగేస్తున్నాను. ఇది కంటిన్యూ ఇక్కడ వాటర్లో అయితే నేను ఆల్రెడీ కడిగి పెట్టాను కొన్ని. చూడండి వేళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసినవి. ఇవైతే నేను ప్రస్తుతానికి వేరే పాటలు అయితే పెట్టాను. కొంచెం గ్రో అవుతుంది కాబట్టి అంత చాలా వాచ్ చేస్తుంది.